చరస్థిరాస్తులు అమ్మి ఇల్లు భూములు అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మరి అదే ఆదిమ సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఇప్పుడే పాట పాడుకున్నాం, బర్నబాస్. ఆయన లేవీయుడు, ఆయనకి యోసేపు అనే పేరు ఉంది, కానీ అపొస్తలులు ఏ పేరు పెట్టారు? బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అని అర్థం. అక్కడే ఉంటుంది 37 వచ్చిన 4:37లో ఫుట్నోట్ల కింద ఉంటుంది అనమాట. బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ఈయన గురించి చాలా హిస్టరీ ఉంది, మనం ముందు నేర్చుకుంటాం. మరి ఈయన ఎంత దాతృత్వ వీరుడు, సంఘానికి ఆదిమ సంఘం ఎంత మాదిరికరంగా ఉన్నాడు. తర్వాత ఈయన పరిచయం మామూలు కాదండి. గొప్ప దైవజనుడు అపొస్తలుడైన పౌలునే చేరదీసి తన దగ్గర చేర్చుకొని ఆయన ఆదరించిన వాడు. మామూలు వ్యక్తి కాదు ఈయన బర్నబా. ఈయన గురించి మీకు చెప్తాను, ముందు రోజుల్లో మనం నేర్చుకుంటాం. చాలా గొప్ప వ్యక్తి. మరి మనం ఆ యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఒక క్రైస్తవుడుగా నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత క్రీస్తు యొక్క ప్రేమ గుణ లక్షణాలు మనలోనికి రావాలి ఖచ్చితంగా. అప్పుడే ఆత్మఫలం మనలో ఉన్నట్టు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నాడంటే ఎగిరి గంతేసే వాళ్ళలో ఉన్నాడు. అలా ఎగిరి గంతేసే ఎక్కువ శాతం దురాత్మలు. ఆత్మఫలం, ఫ్రూట్, ఆత్మఫలం ఎవరిలో ఉంటుందో వారిలో ఈ మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఓకే, అవి మనం నేర్చుకోవాలి. సమయం ఎక్కువైతుంది కాబట్టి నేను చెప్తాను. మరియా యూదా ఇస్కరియోతు గురించి యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో 5-6 వచనాల్లో మనం చదువుకున్నాం. 3వ వచనంలో ఏముంది? మరియా సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడిలాగో చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలిచ్చి వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఓకే, మరియా చేసిన పని, ఇస్కరియోతు యూదా చేసిన పని, లేకపోతే ఆయన చేసిన ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అందుకనే మరియా వర్సెస్ ఇస్కరియోతు యూదా. ఓకేనా? మరియా వర్సెస్ ఇస్కరియోతు యూదా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూస్తే మనము ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. నా అభిప్రాయం ఏంటంటే మనం ఎవరి గురించి అయితే నేర్చుకుంటున్నామో ఆ సంగతులు దేవుడు దృష్టాంతాలుగా ఉంచాడు. ఎందుకు? యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి. చెప్పండి, ఏం కలగడానికి? మనం బుద్ధి నేర్చుకోవడానికి, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి యుగాంతమందున మనకు దృష్టాంతాలకి సంగతులు ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ప్రతి వ్యక్తి గురించి మనం చదవాల్సిందే. మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మరి ఇద్దరి గురించి నేర్చుకుంటే మనము కూడా జాగ్రత్త పడతాం. మనము దేవుని మార్గంలో నడవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, భక్తి అనే విధానంలో మనం చేసేది భక్తి కదా. ఈ భక్తిలో వేషధారణతో కూడిన భక్తి ఒకటి ఉంటుంది, యథార్థమైన భక్తి ఒకటి ఉంటుంది. మనము గ్రహించుకోకపోతే, మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం ఎప్పుడో వేషధారులుగా మారిపోయి వేషధారణ భక్తి చేస్తున్నాం అన్న సంగతి మనకు తెలియదు. ఏసైతే ఉంటాం. యూదా ఏసైతే లేడా? ప్రభుతో ఉన్నాడా లేదా? చెప్పండి. కానీ తన విధానము సరైనది కాదు అన్న విషయం తనకు తెలుసా? తెలియదు. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది సరైనదిగానే కనబడుతుంది. తుదకు అది మరణానికి దారితీస్తుంది, నరకానికి నడిపిస్తుంది. అవునా? నువ్వు ఏ సెలెక్ట్ చేసినా, నువ్వు ఏది థింక్ చేసినా, ఏది ఆలోచన చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది అసలు నువ్వు చేసే ఏది నీ దృష్టికి మంచిదే అనిపిస్తుంది. నో, నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రతిదీ మంచిది కాదు. నీ మనసుకి నీకు మంచి అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టికి విరోధంగా ఉండొచ్చేమో. అర్థమైందా? అది ఆలోచన అయినా, మాట అయినా, ప్రవర్తన అయినా, నిర్ణయాలైనా, మనం తీసుకునే డిసిజన్ ఏదైనా కావచ్చు. అది ఏ విషయంలో అయినా సరే. నాకు చాలా ఎక్స్పీరియన్స్, చాలా అనుభవం. అందుకనే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని దగ్గర వాక్యం అనే అద్దములు మనం చూసుకుంటే వాక్యం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది. అద్దం లాంటిది కదా వాక్యము. నేను ఎలా ఉన్నానో అద్దం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఎవరైనా చెప్పినా నేను వినను, నేను మంచిగా ఉన్నలే, నేను నీకు నచ్చగా నా గురించి అటు చెప్తున్నావు, నేను మంచిదాన్నే, నేను మంచోన్నే అనుకుంటాం. తెలియదు చాలా సార్లు. భక్తిలో ఇలాంటి పొరపాటు జరుగుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మరియ గురించి నేర్చుకున్నప్పుడు యూదా ఇస్కరియోతు గురించి కూడా నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు రాయించాడు? మన కోసమే. ఆమేన్. మరియా
ఇక్కడ ఈ మరి ఎవరంటే లాజరు అక్క, మార్తా లాజరు అక్క సహోదరి. బేతనీయ గ్రామానికి చెందిన మరియలు 6 ఉన్నారు బైబిల్లో. ఓకే, 6 మరియల్లో ఈమె బేతనీయకి చెందిన మరియ అనమాట. ఓకేనా. ఇంకొక పాపపు స్త్రీ మగ్దలేని మరియ ఒక ఆమె ఉంటుంది. తర్వాత యేసు తల్లి అయిన మరియ ఉంటుంది. తర్వాత ఇంకొక ఆమె అపొస్తల కార్యాలు ఉంటుంది. ఇద్దరు కొంతమంది మరియలు ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు వారి గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇక మరియ డైరెక్ట్ మనం వాక్యంలోకి వెళ్దాం. మరియ గురించి మనము చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆమె యేసు పాదాలు కడుగుట దేనికి సాదృశ్యం తెలుసా? యేసు పాదాలు అత్తరుతో తడుపుట, ఆమె తల వెంట్రుకలతో తుడుచుట దేనికి సాదృశ్యం తెలుసా? మొట్టమొదటిగా ఆమెలో ఉన్న భక్తికి, ఆమెలో ఉన్న దీనత్వానికి, తగ్గింపుకు సాదృశ్యం. హల్లెలూయా. ఆమెలో భక్తి ఉందనడానికి సాదృశ్యం ఏంటంటే ఆమె యేసయ్యను అంత ప్రేమిస్తుంది. ఎంతగా అంటే తన జీవితానికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తుంది. మనం నేర్చుకోవాలి. దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగితే నీ జీవితంలో అన్ని కూడా సానుకూలపరచబడతాయి. దేవుడు అన్నిటిని కూడా, అన్ని పరిస్థితులు కూడా అనుకూలపరుస్తాడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించండి. ఆయన అన్నాడుగా, నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి. ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో అని ఎప్పుడు మీరు చింతించకండి, సనక్కకండి. ఎప్పుడు ఇంట్లో మీరు ఎప్పుడు సనుగులు గునుగులు ఏం తేలేదు, ఎప్పుడు ఏం తీసుకొని పోలేము. మళ్ళీ చెప్తున్నాను, నీటి ఆవిరి వంటిది జీవితం. అంతేనా? నీటి బుడగ లాంటిదేగా జీవితం, మట్టి కుండ వంటిదేగా జీవితం. చేయి జారితే నీటి బుడగ. మరి ఎందుకు నీకు ఆరాటం చెప్పు? ఎందుకు నీకు ఆరాటం? ఈ లోకం గురించి, నీ లోకం నీది కాదు కదా, అసలు నీది లోకమే కాదు. మనం యాత్రికులం, పరదేశులం. వచ్చాం, టూరిస్ట్ లాగా వచ్చాం, వెళ్తాం. ఎందుకు ఆరాటం? దేవుడు అదే చెప్తున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్తా అనేకమైన పనులు నీవు పెట్టుకుని విచారపడుతున్నావు, తొందరపడుతున్నావు. ఎందుకు కంగారు? దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. ఇంత విలువైన మాటలు మీరు మిస్ చేస్తే, పందులు ఎదుట ముత్యాలు వేయద్దు, కుక్కలు ఎదుట పరిశుద్ధమైంది పెట్టొద్దు. అర్థమైందా? కుక్కలకి ఏం తినాలో తెలియదు, పందులకి ఏం తినాలో తెలియదు. యేసుప్రభు చెప్పిన మాటలు ఇవి. కాబట్టి ఇంత విలువైనటువంటి వజ్రాలు లాంటి ఈ మాటలను మీరు తీసి పడేయకండి, కొట్టి పడేయకండి. తర్వాత చాలా బాధపడతారు. అయ్యో అయ్యో, నా ఉపదేశకుల బోధకుల మాట నేను వినకపోతుని అని బాధపడాల్సిన రోజు వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాము గాక. ఏమన్నాడు మరియ గురించి అంటే, ఆమె యేసు పాదాల మీద అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడవడం అనేది ఆమె భక్తిని చూపిస్తుంది. అక్కడ అర్థమైందా? నాకు భక్తి ఉంది అంటే సరిపోతుందా? నాకు భక్తి ఉందంటే సరిపోతుందా? నీ భక్తి ఏది? ఎలా నిరూపిస్తావు? చూపించు. మరి అయితే అందరూ చూస్తుండగా విలువైన అత్తరు తెచ్చి యేసయ్య పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. జనమం, సమూహం, శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. పండుగ దినం అది. అర్థమైంది? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, పండుగ పస్కా పండుగకు 6 దినముల ముందే ఆయన వచ్చాడు. 6 రోజులు అక్కడే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. యేసుకు పరిచర్య చేస్తుంది మార్త. లాజరు ఆయన పక్కన కూర్చొని భోజనంలో పంక్తులు సహవాసంలో కూర్చున్నాడు. మరి ఆ విలువైన అత్తరు తెచ్చి అంతమంది యూదుల మధ్యలో యేసును ఘనపరుస్తుంది. నీ దేవుణ్ణి ఎప్పుడైనా ఘనపరిచావా? భక్తి ఉందా? మరి మనం అనుకుంటే సరిపోతుందా? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్త పడండి. నీ దేవుణ్ణి ఘనపరచడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ రోజు అత్తరు పోసిందేమో, కానీ ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా? ఎక్కడైనా సిగ్గుపడకుండా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. కొన్నిసార్లు కులం గురించి కొంతమంది మనుషుల ముందు, కొంతమంది ముందు సిగ్గుతో తలంచుకుంటారు. అంటే యేసుప్రభు నమ్ముకుంటున్నామంటే, ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నందుకు సిగ్గుపడాలా? అసలు నీకు ఆ భాగ్యం దొరికినందుకు ఆనందించాలి. లోకస్తుల ముందు నీ దేవుణ్ణి ఘనపరచాలి. ఆమేన్, ఆమేన్. రెండో విషయం, మరియ పాదాల దగ్గర ఉంది అంటే అది సేవకుల పని. గుర్తుపెట్టుకోండి. ఆ దినాల్లో అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇది సేవకుల పని. అంటే యజమాని దగ్గర సేవకుడు ఎక్కడ కూర్చుంటాడు? కుర్చీలోనా, కింద కాళ్ళ దగ్గర? జీతగాడు ఎక్కడ ఉంటాడండి కదా? మరి ఎక్కడ కూర్చుంది? మనం ఎప్పుడైనా యేసయ్య దగ్గర అంత తగ్గించుకున్నామా?
మనలో అహంకారం ఉందా లేదా అనేది చాలాసార్లు మనకు తెలియదండి. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఆత్మలో దీనత్వం కలిగి ఉంటేనే నీవు పరలోక రాజ్యానికి వారసులవుతావు. మత్తయి సువార్త 5:1 ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 9 నవధన్యతలు అంటారు. 9 ధన్యతల్లో మొట్టమొదటిది సెల్ ఫోన్. ఎవరన్నా ఇక్కడ స్విచ్ ఆఫ్ చేయండి. సెల్ ఫోన్ ఎవరు తెచ్చినా సైలెంట్ పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. చర్చికి ఫోన్ తేవద్దు, ఇంటి దగ్గర పడేసిరండి ఎవరైనా. ఓకేనా? రైట్. సేవకుల పని అది. అంటే ఎంతగా తన జీవితంలో ఆయన యజమానుడు, నేను సేవకురాల్ని. ఆమె తగ్గింపు చూడండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఈ రోజు అంత తగ్గింపు మన జీవితంలో ఉందా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను ఉంటానన్నాడు యేసయ్య. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వాని యొద్ద నేను ఉంటానన్నాడు. దీనత్వాన్ని చూస్తాడు. మనలో అహంకారం ఉందా? దీనత్వం ఉందా? మరేం చూసి నేర్చుకున్నాం? చూసారా? యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఆమేన్. మనలో ఆ దీనత్వం వచ్చును గాక, మనలో అహంకారం చచ్చును గాక, మనలో ఉన్న గర్వము నశించును గాక. ఆమేన్, ఆమేన్. మూడవది, మరియా దేవుణ్ణి తన హృదయములో చేర్చుకుంది. చెప్పాలి, ఎక్కడ చేర్చుకుంది? ఆగాగు ప్రభా ఆగా, కొంచెము ఖాళీ లేదు నా హృదయంలో, నువ్వు అక్కడే ఉండు. మా ఇంటికి రా, కానీ నా హృదయంలోని మాత్రం ఇప్పుడు లేదు ప్రభా, ఇప్పుడు చోటు లేదు. ఎందుకు? హృదయంలో వేరే స్టోర్ అయింది. లూకా 10:38-39 చదివితే మార్త యేసయ్య ఇంటికి ఆహ్వానించింది. అదే ఛాన్స్ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఇంకా లేస్తలేదు. ప్రభువా చెప్పు ప్రభువా, నీ మాట వినాలి. యేసయ్య మాట కొరకు ఆతురత పడే హృదయం కావాలి. హృదయంలో చేర్చు. అందుకనే మార్తతో అన్నాడు, మార్త నువ్వు అనేక పనులు పెట్టుకొని చింతపడుతున్నావు, విచారపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరిచే విధానం చూడండి. మరియా దేవునికి ప్రిఫరెన్స్, విలువ. యేసయ్య వస్తే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటది, అంతే. ఆయన వచ్చి కూర్చోగానే కుర్చీలో వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటది. తగ్గింపు మాత్రమే కాదు, ఇక్కడ ఆయన్ని హృదయంలోనికి చేర్చుకుంటుంది. ఆయన్ని అవాయిడ్ చేయట్లేదు. ఆగు ప్రభా, నాకు చాలా ఉన్నాయి నాకు. నువ్వు అక్కడ ఉంటే సరిపోద్ది. అప్పుడప్పుడు నీతో మాట్లాడతాను, నీకు పాటలు పాడతాను, నీకు ప్రార్థన చేస్తాను, నేను ఆరాధన చేస్తాను, నీకు 10 రూపాయలు కానికేస్తాను. అక్కడ ఉండు ప్రభా నువ్వు, కానీ ఇళ్ళకి మాత్రం రావద్దు ప్రభా, చాలా ఉన్నాయి నాకు. అలా అనలే మరియా. ఆ జీవితం చూడండి, దేవునికి ఓపెన్ హార్ట్, హృదయము తెరవబడిన హృదయం అది. ఆమేన్. తెరవబడిన హృదయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో లుదియా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఉదారంగా పొడిని అమ్ముకునే ఒక వ్యాపారస్తురాలు, ఊరు తిరిగి అమ్ముకుంటుంది. ఒకసారి పౌలు గారు వాక్యం చెప్తుంటే, సముద్ర తీరమున జనసమూహాలు కొంతమంది ఉంటే ఆయన వాక్యం చెప్తుంటే ఆమె వచ్చి కూర్చుని ఆ వ్యాపారం ఎటుపోయిందో, ఆ డబ్బు ఎటుపోయిందో, ఆ పని ఎటుపోయిందో పక్కన పెట్టి ఆయన చెప్పు మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పు మాటలు ఆమె లక్ష్యం ఉంచెను. దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళాలంటే నీవు లక్ష్యం ఉంచాలి. నీ హృదయం దేవుని కొరకు తెరవాలి. అంత ఉత్తదే కాదు వాక్యం, ఇది ఉత్త మాటలు కావు. మనం ఏదో మాటలు చెప్పుకుంటూ చేస్తే కాదు భక్తి. హృదయంలోనికి యేసయ్య రావాలి. అర్థమైందా? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి కదా? ఇప్పుడు జీవితాంతం దేవుని బిడ్డగా బ్రతికి అసలు దేవుడినే మన హృదయం చేర్చుకోకుండా పోతే ఏం సంపాదించింది వస్తుందా? మనతో మనకి నిత్య రాజ్యం కావాలి, యేసయ్య కావాలి. ఆమేన్. ఈ లోకంలో ఉన్నది ఉంటది అంతే. దేవుని చిత్తం అది, ఆశీర్వదిస్తాడు, వద్దనుకుంటే ఉంచుతాడు. మనం ఏమీ తెలియదు. కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉందుముగాక. లోకాశలు నశించునుగాక, ధనాపేక్ష నశించునుగాక, ఐహిక విచారాలు కొట్టివేయబడునుగాక, ప్రతి పాపం విరగొట్టబడునుగాక, యేసయ్యను ప్రేమించే హృదయాలు మనకు అందరికి కలుగునుగాక. అపవాది ఆదాము అవ్వల కంటే ముందే ఈ లోకానికి వచ్చాడు కదా. వాడు భూమి మీద ఉన్నాడు, వాని పని వాడు చేస్తున్నాడు. మోసపోకండి దేవుని బిడ్డలారా, మోసపోకండి. దేవుడే మన కేంద్ర బిందువు. ఆమేన్. మన కేంద్రం ఎవరంటే యేసయ్య. మన గురి ఆయనే. ఆమేన్. లోపలికి ఆత్మలోకి వెళ్తున్నాయా? ఈ వాక్యం వెళ్తుందా?
ఈ చెవుల నుంచి ఆ చెవులకి వెళ్ళిపోతుంది. మీ లో కడుపులోనికి దేవుని మాటలు వెళ్ళునుగా. ఎవడు తీసేయలేడు. దేవుని వాక్యం మీలో నాటబడితే మీరు శక్తివంతులు. ఆమేన్. జాగ్రత్త. మన జీవితం అంతటి కంటే దేవుడు విలువైన వాడని. నాలుగోది రాసుకున్నారుగా. నాలుగోది, ఆమె తన తల వెంట్రుకలు దేశపాదాలు తుడవడం మనం గమనించినప్పుడు ఈ అత్తరు గురించి మనం ఆలోచించాలి. తల వెంట్రుకలు తుడిచింది, ముందు అత్తరు పోసిందంటే విలువైన దాన్ని యేసు కొరకు అర్పించుకుంది. హల్లెలూయా. ఇక విలువ అనేది గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను ఎక్కువ. మీ జీవితంలో దేవునికి ఎంత విలువ ఇస్తున్నారో ఆ విలువ అనేది మీ క్రియలలో, మీ భక్తి జీవితంలో కనబడాలి. దేవునికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, మనకు అర్థమైపోయింది. తర్వాత ఐదవది, మన జీవితంలో విలువైన వాటి స్వార్థం కోసం గాక క్రీస్తు కోసం ప్రేమతో చేసిన పనులను ఇతరులు విమర్శిస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఆ విమర్శించబడింది కదా. మనము 12:5-6 వచనం చదివాం. ఇస్కరియోతు యూదా ఆమెను విమర్శించారు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పినండి. ఐదో విషయం ఏంటంటే, మీరు దేవుని కొరకు ఏ కార్యం చేసినా, దేవుని కొరకు మీరు మంచిగా బ్రతకాలనుకున్నా మీకు విమర్శలు వస్తాయి, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, మీకు ఆటంకాలు వస్తాయి, మీకు వ్యతిరేకతలు వస్తాయి, వ్యతిరేకిస్తారు. మనుషులు కావచ్చు, సాతాను కావచ్చు. కొన్నిసార్లు మనలోనే ఆటంకం, వ్యతిరేకతలు వస్తాయి, గమనించుకోవాలి. మరియా చేసిన ఈ పని కొంతమందికి నచ్చలేదు. ముఖ్యంగా ఇస్కరియోతు యూదాకు నచ్చలేదు. విమర్శించాడు కదా. ఎందుకు అనవసరంగా ఆమె పారబోసింది అంత అత్తరు? 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. గమనించండి. మరియ జీవితంలో చేదైన అనుభవాన్ని ఎదుర్కొంది. అయితే ఆమె భక్తి అంతటితో ఆగిపోయిందా? ఎవరన్నా తిట్టగానే ఆగిపోయిందా? ఆమెను విమర్శించగానే ఆగిపోయిందా? మరి ఆగిపోయిందా? మరి మనమైతే వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నాకు ఇది జరిగింది, నాకు అదేంది, కలిసి రాలేదు. దేవుని నమ్ముకుంటే కలిసి రావాలంటే ఇది ఎక్కడి కలిసి వచ్చుడు ఏం లేదు. పరలోకం పోవడానికి మార్గం అంతే. ఇంకేం ఆశించకు. నీ భక్తి, నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అది 100%. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1, 3, 4, 5 వచనాలు మీరు చదవండి. మీరు నా యందు భయభక్తులు కలిగి మీరు నా ఆజ్ఞలు అనుసరించిన ఎడల, నా కట్టలను, నా శాసనాలు మీరు గైకొని ఎడల నువ్వు దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు. ఓకేనా? ఇంకెన్ని దీవెనలు ఉన్నాయి తెలుసా? నీవు ఆయన ఆజ్ఞలు అనుసరించి దేవునికి ఇష్టంగా భక్తి చేస్తూ నువ్వు జీవిస్తే దేవుని దీవెనలన్నీ నీకు వస్తాయి. ఏం భయపడకూడదు. అంతేగాని ఇంకా వేరేది ఏం ఆశించకండి. లోకం ఆశించినట్టు మనం ఆశించకుండా. విమర్శలు వస్తాయి. ఇంకా పైగా నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీకు విమర్శలు వస్తాయి. నీ ఇంట్లో వాళ్ళు కూడా నేను విమర్శిస్తారు. కొన్నిసార్లు నీ భక్తికి వారే ఆటంకం అవుతారు. మరియ చేసిన పనికి యేసు ప్రభుతో ఉన్నవాడు మెచ్చుకోవాలి కదా. అయ్యో మేము చేయలేదు కదా, ఈమె చేసింది అని మెచ్చుకోవాలి కదా. కానీ విమర్శించండి. కానీ విమర్శలు పట్టించుకోకుండా, ఎవ్వరి మాట వినకుండా మరియ చేసిన పని ఇప్పుడు మనం చదువుకున్నాము. దేవుని కోసం ఆమె సమర్పించుకుంది. 6వది, క్రీస్తు కొరకు ప్రేమతో చేసింది. ఇక్కడ ప్రేమ, ఇక్కడ విషయం ఏంటంటే వాక్యం ఏం తెలుసా? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. అర్థమైందా? స్వార్థంతో, కోపంతో, తప్పదన్నట్టు ఏం చేయకండి. మీ భక్తి అసలు చేయకండి. పరిచర్య చేయకండి. ఏమి చేయకండి. అసలు ఏమి ఇవ్వకండి. ప్రేమ లేకుండా మీరు ఏం చేయొద్దు. దేవుణ్ణి ప్రేమించాలి, దైవజనుల్ని ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి. ఆమేన్. ఈ సేవను ప్రేమించకుండా అందరు ఇచ్చారుగా, అందరు చేస్తున్నారుగా, అందరు వచ్చారుగా అని అన్నట్టు చేయకండి. నో. నిద్ర బాగా వస్తున్నట్టు కదా. నిద్ర వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే మోకాళ్ళ మీదకి రండి. నిద్ర ఉంటే అడగండి. వాక్యం వినకుండా చేసేది కూడా అదే వాని పని. ఓకేనా? అంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకపోతే అవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, ఎక్కవు. నెక్స్ట్ అదే చెప్తున్నాను, వినండి. ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా సరే ఈ బలహీనత ఉంటది. మనం ఏం చేయాలంటే దాన్ని జయించాలి. ఆమేన్. బలహీనత ఉంటది, ఇది బలహీనతే.
మనసు పెట్టి వాక్యం వింటే ఇంకేముందో మరే ఇంకా ఏం చేసిందో మరే గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంటే నిద్ర రాదు. ఏం చెప్తున్నాను, మనకు అసలు అవసరం లేదు ఈ వాక్యం అనుకుంటే మాత్రం నీకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. 7వది, 6వది ప్రేమతో చేయాలి. ప్రేమతోనే చేసింది ఆమె. ప్రేమ లేకుండా అంత విలువైనది తెచ్చిపోతుందా? ప్రేమతో చేసింది. ప్రేమతో చేయండి. చేస్తే ఇచ్చినా చేసినా ఏదైనా సేవ ప్రేమతోనే సేవ చేయండి, పరిచర్య చేయండి, ప్రేమతోనే దేవునికి ఇవ్వండి, ప్రేమతోనే దేవుని మందిరానికి రండి. అవసరం లేదు. దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే ఎవరో ఏమనుకుంటారని చేసేవనుకో నీకు లాభం ఉండదు, నష్టమే ఇంకా దాని ద్వారా. మరి అయితే ప్రేమతోనే చేసింది. ఆమేన్. 7వది, ప్రతిఫలాపేక్ష లేకుండా విలువైన దాన్ని అర్పించింది. ప్రతిఫలాపేక్ష అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, వన్ సైడే కదా ఇది. వాళ్ళ ఇంటికి పోయినా వీళ్ళకే పెట్టాలి, వీళ్ళింటికి వచ్చినా వీళ్ళకే తేవాలి, సామెత. కానీ ఇక్కడ మరియ మాత్రం నిస్వార్థంతో, అంటే ఇన్ని లక్షల రూపాయల అత్తరు నేను వేసే కాలం వస్తే నాకు ఏమొస్తుంది? 100 రూపాయలు కానుక వేసిన ఎందుకు వేయాలి? నేను ఎందుకు వస్తే ఏమొస్తుంది నాకు? 10,000 రూపాయలు దశభాగం ఇచ్చిన ఏమొస్తుంది నాకు? చర్చికి నేను ఇంత సాయం చేసిన ఏమొస్తుంది నాకు? నేను ఒక్కదాన్ని వచ్చి ఇంత వంటలు వండినా ఏమొస్తుంది నాకు? నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు. ఇంత పరిచయం చేస్తున్నా, సేవకులకు ఇంత చేస్తున్నా, ఎవరు పట్టించుకోరు, పాస్టర్ గారు కూడా పట్టించుకోడు. అవసరం లేదు. ఆయన ఆమె నువ్వు చేసే ప్రతిదీ దేవుని లెక్కలోనికి వెళ్తుంది. ఎన్నో వాక్య ఆధారాలు ఉన్నాయి. బైబిల్ అంతా కూడా అదే ఉంది. పత్రికలన్నీ పౌలు రాసిన 14 పత్రికలు, రోమ పత్రిక నుండి మీరు 14 పత్రికలు, పౌలు పత్రికలు చదివితే ఎన్ని సంగతులు ఉన్నాయో తెలుసా? సంఘము చేసే ప్రతి దాంట్లో దేవుని నుంచి ప్రతిఫలం ఆశించారు. మరియ కూడా అంతే. నాకేమొస్తుంది అని అనుకోలే, నేను నా దేవుణ్ణి గణపరచాలి అంతే. ఆమె కాన్సెప్ట్ ఒకటే. ఇప్పుడు యేసు ప్రభు వారు సేవకుడుగా ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, మనిషి కుమారుడిగా, అంతేగా. దేవుని సేవ చేస్తానికి వచ్చాడుగా, మన కొరకు చనిపోవడానికి వచ్చాడుగా, పరిచారకుడుగా వచ్చాడుగా, మనిషిగా ఉన్నాడుగా. దేవుడు అయినప్పటికీ కూడా మనిషిగా కళ్ళ ముందు మనలాంటి మానవత్వం కలిగి, మనలాంటి శరీరము, బలహీనతలు, ఆకలి, దప్పిక, బాధ, దుఃఖము అన్ని కలిగి మన మధ్యలో ఉన్నటువంటి వాడుగా మనలాగానే ఆయన ఉన్నాడు. అప్పుడు ఈయన యేసు దేవుడు పంపిన సేవకుడని సేవకుని గణపరిచింది, సంతోషపెట్టింది, ఆయన ఆనందపరిచింది. తర్వాత అదే 12వ అధ్యాయంలో 7-8 వచనాలు మీకు చివరి వచనాలు అక్కడ ఉంటాయి, జాగ్రత్త. కానీ యేసు ప్రభు శిష్యునని చెప్పుకుంటూ, యేసు ప్రభు యొక్క అపొస్తలుల్లో ఒకడినని పేరు చెప్పుకుంటూ, 12 మందిలో ఒకటిగా చలామణి అవుతూ, ట్రెజరర్గా, కోశాధికారిగా, డబ్బు సంచి దగ్గర పెట్టుకొని పెత్తందారిగా వండుకుంటూ యేసు ప్రభుని సంతోషపెట్టే ఆలోచన రాలే ఈయన బ్రతుకులో. అర్థమైందా మీకు? నా ప్రభువుని సంతోష పెట్టాలనే ఆలోచన ఆయనకి రాలే. గాని ఒక విశ్వాసి, ఒక విశ్వాసి అప్పుడప్పుడు బేతనీ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్తాడు ఆయన, అంతే. ఆమె ప్రేమ చూడండి. నా ప్రభువుని నేను సంతోష పెట్టాలి, నా దేవజనుని నేను సంతోష పెట్టాలి, నా కొరకు వచ్చాడు, నా కొరకు పరిచయం చేయడానికి వచ్చాడు, సేవ చేయడానికి వచ్చాడు. ఆయన్ని దుఃఖ పెట్టొద్దు, ఆయన్ని ఘనపరచాలి, ఆయన సన్మానించాలి, ఆయన సంతోష పెట్టాలి, ఆయన ఆనందపరచాలి. ఆలోచన మరియకి వచ్చింది. మరి ఆలోచనలు అడ్డుకుంటున్నది, చూసారు? కాబట్టి ఆమె ఏమి ఆశించకుండా చేసింది. తర్వాత యూదా స్త్రీలు చూడండి, ఆమె తల వెంట్రుకలు విప్పింది అనేది లాస్ట్ వీక్ మీకు చెప్పాను, గుర్తుందో లేదు? అది చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదండి. ఇక ఆమె జీవితంలో అవమానమును నిర్లక్ష్య పెట్టి క్రీస్తు కూడా అదే చేశాడు. ఎవరేమనుకుంటారో, నాకు అవమానం ఏమో ఇళ్ళ ముందు. కొంతమంది ఊర్లో కలిస్తే పాస్టర్ గారు వందనాలు కూడా చెప్పారు, ఎందుకంటే పక్కన ఉంటారు కదా వాళ్ళ ముందు వందనాలు చెప్పొద్దు, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ చెప్పారు. అసలు దేవుణ్ణి మనం ప్రేమించే వ్యక్తులమైతే ఎక్కడ కూడా భేదాలు చూపం. అర్థమైందా? దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంటుంది, స్వార్థం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీరు ఊర్లో ఎవరు కలిసినా వందనాలు చెప్పుకోండి. సిగ్గుపడ్డారా? రేపు సిగ్గుపడతారు. చెప్పుకుంటారు. మీరు ఎక్కడైనా ఊర్లో కలిస్తే వందనాలమ్మా అంటారా? ప్రైజ్ లార్డ్ అంటారా? అది ఉండదు. చర్చిలోనా ప్రైజ్ లార్డ్గా? చర్చి వరకేనా ప్రైజ్ లార్డ్, వందనాలు, షేక్ హ్యాండ్లు, హల్లెలూయా ఇక్కడేనా? ఇక్కడ కాదు, అన్ని జనుల మధ్య చేయండి ఫస్ట్. అక్కడ ఉంటే మనము అవమానపడకుండా, ఏమనుకుంటారో, నా తల వెంట్రుకలతో తుడవడం ఏంటండి? ఏదైనా క్లాత్ తీసుకొని తుడవాలి, అత్తరు పోసి. అర్థమైందా మీకు?
తల వెంట్రుకలు తూడవంటే తల ఎక్కడికి వస్తుంది తెలుసా? కాళ్ళ దగ్గరికి వస్తుంది, ముఖం కాళ్ళ మీదకి వస్తుంది. చేశారా మీ జీవితంలో ఎప్పుడైనా యేసయ్య పాదాల దగ్గర అలా పడ్డారా? ప్రేమిస్తున్నాం మనం దేవుణ్ణి, మరి మనం చేసేది నిజమైన భక్తేనా? తగ్గింపు ఉందా? ఎప్పుడైనా ఆలోచించారా? మరియ చేసిన పనులు ఇంకా మనం ఒక్కొక్కటి ధ్యానిస్తుంటే ఎంత లోతు. మనకేం పట్టదు, అంతే. సెమీ క్రిస్మస్ హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా, అంతేనా? ఎన్ని క్రిస్మస్లు చేసినా దండగా మరియలాగా మనం చేయకపోతే. ఆమేన్. యేసుకు మన జీవితం అర్పించుకోకపోతే ఎన్ని కేకులు కోసినా రేపు అక్కడ కోస్తారు. మనం ఇక్కడ కేకులు కోసి సరిపోదు. దేవా, శిక్ష తప్పించుకోలేడు ఎవడు. జీవితం అనేది యేసయ్యకి అర్పించుకున్నప్పుడే క్రిస్మస్. అది నాకు నచ్చదు, అందుకనే కొవ్వొత్తులు పట్టుకొని తిరిగితే కొర్ర తీసుకోవాలనిపిస్తుంది. అర్థమైందా? కొవ్వొత్తులు పట్టుకుంటే సరిపోదు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వే ఒక కొవ్వొత్తి, నువ్వే ఒక వెలుగు. అంటే క్రిస్మస్ నేను తప్పు పట్టట్లేదు, కానీ అది దేవుని సంతోషం కలిగించే క్రిస్మస్ అయి ఉండాలి. ఆమేన్. దేవునికి ఆనందం కలిగించని క్రిస్మస్లు ఎందుకు? దేవునికి సంతోషం లేని కేకులు ఎందుకు? దేవునికి ఆనందం కలిగించని ఈ ప్రోగ్రాంలు ఎందుకు? దేవునికి సంతోషం అనేది లేకపోతే ఆ జీవితమే దండ. ఈ రోజు ఇంకా క్రిస్టియానిటీ ఎలా అయిందంటే, మీరు సోషల్ మీడియాలో చూడండి, డీజే పెట్టి చర్చి దగ్గర బ్రేక్ డాన్స్లు వేస్తున్నారు. క్రిస్మస్ పేరుతోటి డీజే డాన్స్. ఆ పాటను ఎలా మార్చారు తెలుసా? మీరు వింటే అసలు నవ్వుతారు, తర్వాత ఏడుస్తారు. నేనైతే ఏడ్చాను రాత్రి వినుకుంటూ. డీజే 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 అంటే క్రిస్మస్ 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 అని ఎగురుతున్నారు. సైతాన్ గాడు వచ్చాడు సంఘంలోనికి, దేవుని బిడ్డల్లోనికి. సైతాన్ గాడు వచ్చి, దురాత్మలు వచ్చి క్రిస్మస్ పేరుతోటి వాటి కోరికలు తీర్చుకుంటున్నాయి. అర్థమైందా? ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎంతమంది వస్తారు? ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన రండి అని పిలిస్తే ఆ పిలుపుకి ఎంతమంది వచ్చి దేవుని దగ్గర ఉంటారు? ఉపవాసం అండి, తిండి ప్రోగ్రామ్ ఉంది రండి అంటే ఎంతమంది వస్తారు? భోజనాలు ఉన్నాయంటే ఎంతమంది వస్తారు? ఉపవాసం ఉందామంటే ఎంతమంది వస్తారు? మీరే చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే యూదా గురించి చాలా ఉన్నాయి, కానీ 4 విషయాలు చెప్తాను, సమయం ఎక్కువైపోతుంది. మరియ గురించి ఒక 6-7 విషయాలు నేర్చుకున్నాం. యూదా గురించి మీరు ఆలోచించండి. యూదాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దేవుని యొక్క సేవను కానీ, దేవుణ్ణి కానీ, దేవుని యొక్క ఆనందాన్ని కానీ ఆలోచించిన వ్యక్తి కాదు. వాటిని గూర్చి కూడా మాట్లాడే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన ఆలోచన అంతా ఒక విధానంగా ఉంటుంది. ఈరోజు సంఘం ఆలోచన కూడా అట్లే ఉంది. మరి ఆలోచన అంతా ఒక విధంగా ఉంటుంది. మరి ఆలోచన అంతా కూడా సేవ చేయాలి, దేవునికి అర్పించుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సంతోషపెట్టాలి, ఆయనను గణపరచాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకి విలువైన దాన్ని ఇవ్వాలి. అందరు చూస్తుండగా, పండగకి వచ్చిన వాళ్ళు యూదులు ఎంతో మంది జన సమూహాలు ఉండగా అందరి ముందు యేసయ్య దగ్గర తగ్గించుకోవాలి. అందరి ముందు నేను తగ్గించుకోవాలి. అందరి ముందు ఎవరు లేనప్పుడు ఇస్తారాకులు తీస్తావు. ఊళ్ళో అందరూ వచ్చి భోజనం చేస్తుంటే తీయాలప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అందరి ముందు. ఇంకోటి తెలుసా? యేసయ్య చేసిన పని చేయాలి, కాళ్ళు గడగాలి. అప్పుడు మనం చచ్చినట్టు. పాపంలో, లోకంలో, పాపంలో మనం చచ్చినట్టు. చావకుండా బ్రతకలేము. అర్థమైందా? నువ్వు ఈ లోకం రీతిగా పాపం విషయంలో చచ్చిపోకపోతే, లోకం అహంకారం విషయంలో చచ్చిపోకపోతే నువ్వు పరలోకంలో ఉండవు. యేసు చచ్చాడు, తిరిగి లేచాడు. మనం చావాలి, మనం కూడా లేవాలి. అర్థమైందా? బాప్తిసం తీసుకుంటే సరిపోదు, చావాలి, పాపంలో చావాలి. ఎక్కడైతే మనకు దేవునికి మనకు అడ్డుగా ఉందో, ఏదైతే ఉందో అహంకారం చావాలి, ఆ అడ్డుబండ చావాలి. అది ఏదైనా సరే చావకుండా మనం బ్రతకలేము. ఆమేన్, ఆమేన్. యేసుని గురించి ఆలోచించిన వ్యక్తి కాదు. మళ్ళీ చెప్తున్నాను, సేవకుని గురించి ఆలోచించిన సంఘం కాదు అని చెప్పొచ్చు, ఒకవేళ మనకు అప్లై చేసుకుంటే. అర్థమైందా? ఎంతసేపటికి నన్ను నేను సంతోష పెట్టుకోవాలన్నదే. కానీ సేవ చేస్తున్న సేవకుని, భూమి మీదకి మన కొరకు పరిచయం చేయడానికి వచ్చిన ఈయనను సంతోష పెట్టాలి అనే ఆలోచన యూదాకు లేదు. మరే కొంది. మరి ఇలాంటి సంఘాలు ఎన్నున్నాయి ఈరోజు? ఎప్పుడైనా బైబిల్ చెప్తుంది సంఘములో బాగుగా పాలన చేయు పెద్దలను మీకు చూపిస్తాను. చూడండి, ఆ రిఫరెంట్ చదవండి.
తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మీరు చదవండి. 17 మొదటి తిమోతి 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. తిమోతి ఒక గొప్ప సేవకుడు, ఆయన కూడా తర్వాత పౌలు అంతటి వాడు అయ్యాడు. అయితే ఏం చెప్తున్నాడు తెలుసా? బాగుగా పాలన చేయు పెద్దలను. పెద్దలు అంటే సంఘ కాపరి, అధ్యక్షుడు, పెద్ద అని ఉంటుంది బైబిల్లో. ఈ 2 పత్రికలు కాపరి పత్రికలు, మొదటి తిమోతి, 2వ తిమోతి, అలాగే తీతు పత్రిక కూడా. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? పెద్ద అంటే కాపరి, పాస్టర్. సంఘ పెద్ద అంటే పాస్టర్. అధ్యక్షుడు అంటే బిషప్. అంటే అన్ని సంఘాల పైన ఉండి పర్యవేక్షణ చేసేవాడు బిషప్, అధ్యక్షుడు. ఒక సంఘానికే కాపరిగా ఉండి ఆ సంఘాన్ని నడిపించే నాయకుడిని ఎవరంటారంటే అధ్యక్షుడు, పెద్ద అంటారు. పెద్ద అంటే పాస్టరు, సంఘ కాపరి. ఓకేనా? ఇక్కడ పాస్టర్ గురించి చెప్తున్నాడు, సంఘ కాపరి గురించి చెప్తున్నాడు. పాలన చేయ పెద్దలు అంటే పాస్టర్లు, సేవకులు, సంఘ నాయకులు. ఓకేనా? సంఘ పెద్ద అంటే సంఘ కాపరి, పాస్టరు. బాగుగా పాలన చేయు పెద్దలను అనగా సంఘములోనే ఉండి ఆ సంఘానికి కాపరిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్న ఈ సంఘ కాపరులను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని ఏం చేయాలంట? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవాలని. సన్మానం చేయాలి. ఎవరిని సన్మానం చేయాలి? ఎవరిని చేయాలి? పెద్ద. పెద్ద అంటే సంఘ కాపరి. ఏం చేయమంటుంది? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారిని ఏం చేయాలట? సంఘం. ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి. తండ్రి అంటే సరిపోతుందా? యేసయ్య గురించి మర్యాద చేసింది ఆలోచిస్తే, ఓహో, భూమి మీద దేవుడు కూడా తర్వాత ఆయన వెళ్ళినాక ఆయన సేవకుల్ని పంపిస్తున్నాడు కదా. పలానా ఊరు వెళ్ళు, పలానా ఊర్లో నా బిడ్డలు ఉంటారు, వాళ్ళందరూ సంఘం ఏర్పడతారు, అక్కడ నువ్వు కాపరిగా ఉండాలి, నువ్వు సేవ చేయాలి. దేవుడు పిలిచి కదా పంపించేది కాదా? రేపు మిమ్మల్ని పిలిస్తే మీరు కూడా వెళ్ళాలండి సేవకి. ఎంతమంది వెళ్తారు? యేసయ్య సేవ చేస్తాను, నేను పరిచయం చేస్తాను, ఎంతమంది వెళ్తారు? మీకు ఆ పిలుపు వస్తే మీరు వెళ్ళాల్సిందే పరిచర్య కొరకు. దేవుడు పిలిచిన రోజు ఆగేది లేదు. అర్థమైందా? ఇల్లు, వాకిలి, పొలం అన్నీ ఉన్నాయి, అన్నింటి పెట్టి రావాల్సిందే. మరి నీ జీవితంలో దేవుని పిలుపు ఉంటే అది నీకు అర్థమైతే నువ్వు ఆగవి, పరిచర్యకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు సేవకి వెళ్ళినప్పుడు, పరిచర్యకి వెళ్ళినప్పుడు, సంఘ కాపరిగా ఉన్నప్పుడు సంఘంలో సేవకుని ఏం చేయాలని చెప్తుంది వాక్యం? ఏం చేయాలా? సన్మానం చేయాలా? నిందలేయాలా? సన్మానం చేయాలా? అనుమానించాలా? నిందించాలా? వ్యతిరేకించాలా? చేస్తున్నాయి ఈరోజు సంఘాలు. ఈరోజు సంఘాలు, నిజమైన సంఘాలు, నిజంగా ఎంతమంది సేవకులు సన్మానాలు చేస్తున్నాయి? చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏ కారణం అవసరం లేదు. ఆయన పుట్టినరోజు అయితే చేయాలనా, పెళ్లి రోజు అయితే చేయాలనా? కాదు. అయ్యా, నువ్వు మా కొరకు పంపబడ్డావు, మాకు ఉపదేశం చేస్తున్నావు, మాకు పరిచర్య చేస్తున్నావు, మాకు వాక్యాన్ని బోధిస్తున్నావు, మీరు ఎక్కువ సన్మానానికి పాత్రలు. సన్మానించడం. హల్లెలూయా. తెలుసా? తెలియదు మనకి. మనకేంటంటే మనకు అనుకూలంగా ఉన్నారా? దేవుడు కూడా మనకి అనుకూలంగా లేకపోతే అసలు దేవుడే లేడంటాం మనం. అంతే. ఒక్క నిమిషంలో మాట మార్చేసాం. ఇజ్రాయెల్ ప్రజలం కదా మనం. వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. మోషే ఎక్కడున్నాడు? యెహోవా. అహరోను ఏంది? ఐగుప్తులోనే బాగుంది మా బతుకులు, పాపంలో ఉన్నప్పుడే బాగున్నాయి. వచ్చినాం, ఇగో కనాన్ దేశం అంటున్నాం, ఇప్పుడు శత్రు సైన్యం, ఫరో సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, చంపడానికి తీసుకొచ్చారా? అరణ్యం తీసుకొచ్చి, అరణ్యం లేదు, మాకు అన్నం ఆకలి అవుతుంది, మాంసం కావాలి మాకు, మాంసం. నిందించడమే సంఘం పని. ఎప్పుడైనా సన్మానించారా? లేదు. మరియ సన్మానిస్తుంటే యూదాకి ఎందుకు అసూయ? ఎందుకు అసూయ పడాలనా? సేవకుని సన్మానించాలా? ఏంది ఆయనకు పెట్టేది, ఏంది ఆయనకు చేసేది, ఏంది ఆయన గౌరవించేది అనుకుంటున్నాడు యూదా. లోపల పైకి మాత్రం ప్రభువా, బోధకుడా, బోధకుడా, ఏళ్ళవాడా, నా బోధకుడా, నా ఏళ్ళవాడా. ఎప్పుడు ఏళ్ళనిచ్చావరా నువ్వు? ఎప్పుడు లోపడ్డావు? ఎప్పుడు యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చావు? ఎప్పుడు యేసయ్య చిత్తాన్ని నెరవేర్చావు?
ఎప్పుడు యేసయ్యని సంతోష పెట్టావు నీ బ్రతుకులో? ఎప్పుడు యేసయ్యని సంతోష పెట్టలేదు. దొంగ సంచి దగ్గర ఉంటది కదా, అందులోకి వచ్చాను దొంగిలించి వచ్చిన 6వ వచనం అదే ఉంది. దొంగిలించు వచ్చను గనక ఇలాగూ చెప్పాను. అర్థమైంది? దేవుణ్ణి యథార్థంగా ప్రేమించే సంఘాలు ఉన్నాయి, యథార్థంగా ప్రేమించే మరేలాంటి విశ్వాసులు ఉన్నారు. ఆమేన్. మనం అలాగ ఉందుముగాక. సాతాను మోసం చేస్తాడు. జాగ్రత్త, నేను ముగిస్తున్నాను. సాతాను మనందరిని మోసం చేస్తుంటాడు. దేవునికి ఇష్టంగా నేను ఉండనీయడు. వెళ్ళు కానీ ఇగో ఇలా ఉండు అంటాడు, అంతే. మనకు తెలియదు, మనకు తెలియకుండానే మనం మోసపుచ్చుకొని మన హృదయాన్ని మోసం చేసుకుంటూ మనం భక్తి చేస్తాం. నో, ఎక్కడ పడతాం చివరికి? అగాధంలో. యూదా ఎక్కడ పడ్డాడు? ఊరేసుకొని, చెట్టుకు ఊరేసుకొని కింద పడితే నడిమికి బ్రద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ఇదే భక్తి అండి. అపోస్తలుడు సూసైడ్ చేసుకొని చస్తాడా? యేసు ప్రభుతో ఉండేవాడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? దెయ్యం ఎప్పుడో టార్గెట్ చేసింది నిన్ను. అర్థమైందా? నీకు తెలియాలి. జాగ్రత్త, జాగ్రత్త. ఉపదేశం ముందు, వాక్యం ముందు ప్రయాసపడే వారిని సన్మానించమని చెప్తుంది. సన్మానించమని. సేవకులను సంతోష పెడితే వారు ఇంకెక్కువ సేవ చేస్తారు. యేసుప్రభు వారు మన కొరకు చనిపోబోతున్నాడు. మరియకు తెలుసు, మరియా నా ప్రభు నా కొరకు శ్రమ పడబోతున్నాడు, శిలో మరణం పొందబోతున్నాడు, ఆయన నా కొరకు చంపబడబోతున్నాడు. ఇదిగో నేను ఆయన దేహాన్ని ముందుగానే అభిషేకం చేయాలి. యేసు చెప్పాడు. మీరు ఆ మాటలు చదవండి, కింద వచ్చిన చదవండి, అక్కడ అదే ఉంటుంది. గద్దించాడు యూదాని. యూదా, బీదల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? బీదలు ఎప్పుడు ఉంటారు మీతో? బీదలు ఎప్పుడు ఉంటారు మీతో? నేను ఎల్లప్పుడు మీతో ఉండను. ఈమె నా మహిమ నన్ను అభిషేకించింది. చూడండి ఒకసారి ఆ మాట చదవండి, మీకు అర్థం అవుతుంది. పన్నెండవ అధ్యాయం 7-8 వచనం. 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టే దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొనియండి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఆమేన్. అప్పుడు అంటున్నాడు యేసు, నన్ను పాతి పెట్టే దినం వరకు ఆమెను దీన్ని ఉంచుకొనియండి. ఎప్పటి వరకు ఆలోచించింది చూడు ఆమె. వీళ్ళకుందా కొంచెమైనా అవగాహన, ఆలోచన ఉందా? లేదు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే, యేసయ్య చనిపోక ముందే దేవుని సేవకుడుగా, దేవుడు పంపిన సేవకుడుగా నజరేయుడే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని సంతోషపెట్టే సంఘాలు, విశ్వాసులు కావాలి. అర్థమైందా? జీవితాంతం ఆయన బాధ పెట్టే యూదులు ఉన్నారు. శాస్త్ర పరిశీలన ఎప్పుడు ఆయన బాధ పెట్టారు. ఎప్పుడు విమర్శించుడే సేవకుని, ఎప్పుడు విమర్శించుడే. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి, ఏడ ప్రార్థన జరిగితే ఆడికి పోవడం, కూర్చోవడం. బోధకుడు, నువ్వు విశ్రాంతి దినం, ఈరోజు విశ్రాంతి దినం పని చేయొద్దని ధర్మశాస్త్రం ఉందిగా, వాడిని ఎందుకు బాగు చేశావు? తప్పులు పట్టడమే, ఆయన నిందించడమే వారి పనిగా. కొంతమంది జీవితాంతం బాధ పెట్టేటోళ్ళు ఉన్నారు. చివరికి ఆయన సేవకులు, శిష్యులలో 12 మంది అపోస్తలుల్లో కూడా ఒకడు కూడా వాడు బాధ పెట్టాడే. ఆయన సంతోషపెట్టింది ఎవరు? ఆయన ఆనందపరిచింది ఎవరు? ఆయన ఘనపరిచింది ఎవరు? మరియా. ఇప్పుడు ఆయన మరణంలో కూడా దుఃఖంతో మరణించాలా? సంతోషంగానైనా మరణానికి వెళ్ళాలి కదా. ఆలోచించండి. ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? క్యాల్కులేట్ బాగా తెలుసు. 300 దేనారాలని కరెక్ట్గా చెప్తున్నాను. దానికి ఎన్ని డబ్బులు వస్తాయో మనకు తెలుసు. లెక్కలో ఫాస్ట్ అనమాట. ఎందుకంటే ట్రెజరర్గా, కోశాధికారి ఈ గుంపుకి ఈయనను పెట్టుకున్నారు. లెక్కలు బాగా తెలుసు. తెలిస్తే ఇంత విలువైంది ఎందుకు వేస్ట్ అని చెప్పాలా? అసలు నీకు యూదా విషయంలో మనం ఆలోచిస్తే, యూదాకి యేసుప్రభు విలువ తెలిసిందా? తెలిస్తే అలా మాట్లాడతాడు. అత్తరు విలువ ఎందుకు మాట్లాడతాడు? దేవుని విలువ మాట్లాడాలి. భక్తి పరుడైతే దేవుని విలువను గురించి మాట్లాడాలి. అత్తరు విలువ, ఆ విలువ, ఈ విలువ, దాని విలువ ఎంత, దీని విలువ ఎంత, ఈ విలువలు కాదు మాట్లాడేది. దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వాళ్ళైతే దేవుని విలువ మాట్లాడాలి. ఈ డబ్బుని చూసావా, 10 లక్షలు, దీనికంటే నా దేవుడు ఎంతో గొప్పవాడని చెప్పాలి. అది కాదు గొప్పది, దేవుడు గొప్పవాడని చెప్పాలి. చెప్తున్నాడా? రెండో విషయం అయిపోయింది. మూడోది, ఒక దేనారము విలువ, ఒక రోజు కూలి అనేది మనం తెలుసుకున్నాం. అయితే
ఆ కూలి లెక్కేసి 300 దేనారాలు అంటే 300 రోజుల కూలి. 300 రోజుల కూలి డబ్బులు ఎన్ని రూపాయలు అయితే తెలుసా? మన లెక్కలో చాలా వస్తుంది కదా, లక్షలకు వచ్చేస్తుంది. అది జ్ఞాపకం చేసుకుంటూ మరియను విమర్శించాడు. చెప్పండి, మరియను విమర్శించాడు. ఇప్పుడు విమర్శ అనేది తప్పకుండా వస్తుంది. నాకైతే చాలాసార్లు ఎదురైంది, చాలాసార్లు. ఇప్పుడు ఇవ్వాలా రేపు ఇవ్వాలనా? నువ్వు ఇప్పుడు ఇచ్చేది ఎంత? చినిగిపోయిన 10 రూపాయలు అక్కడ పెట్టండి. ఇప్పుడు ఇచ్చిన 10 రూపాయలే, రేపు ఇచ్చిన 10 రూపాయలే. ఈరోజు ఇవ్వాలా రేపు ఇవ్వాలనా? ఇప్పుడు ఇవ్వాలా రేపు ఇవ్వాలనా? చూసారా? విమర్శించడము, ఒక మంచి పని చేస్తే విమర్శించడం అనేది వస్తుంది. నువ్వు పరిచయం చేయి, విమర్శలు వస్తాయి. వంటలు చేయి, విమర్శలు వస్తాయి. వడ్డించు, నీకు విమర్శలు వస్తాయి. అర్థమైందా? 12 సంవత్సరాలు ఇందులో పడి ఉండి, ఇందులో ఉండి 6 లక్షలు అప్పు చేసి ఇల్లు కడితే బాగానే వచ్చినాయి పాస్టర్ ఎక్కడో. అంతే తప్ప మనం ఏం చేయలేదే అనే బాధ ఎవరికి? నాకు చాలా ఎదురైంది విమర్శలు. ఫోన్ ముందే చెప్పిన, ఫోన్ డిస్టర్బ్ చేస్తాయండి. అర్థమైందమ్మా? జాగ్రత్త. మీకు కూడా విమర్శలు వస్తాయి. నువ్వు మంచి పని చేయి, నువ్వు దేవుని కొరకు నిలబడు, నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు మంచిగా భక్తి చేయి. పక్కన వాళ్ళు నిన్ను, అమ్మో ఏమో బైబిల్ పట్టుకుని పోతుంది, భక్తి చేస్తుంది. ఎవరిని పట్టించుకోకు, ఎవరిని పట్టించుకోకు. నువ్వు యేసు కొరకు జీవించాలనుకుంటున్నావు, జీవించు. అర్థమైందా? విమర్శలు నీ జీవితంలో వస్తాయి, బయట నుంచి వస్తాయి, ఇంట్లో నుంచి వస్తాయి. మరియకు విమర్శ ఎదురైంది, కానీ ఆమె అత్తరాడు విడిచిపెట్టిపోలే. యూదా ఇట్ట అన్నాడుగా, యేసుప్రభు శిష్యుడే నన్ను తిట్టాడు, అత్తరాడు పడేసిపోయింది అనుకుంటున్నారా? యూదా నీ బతికిందో నాకు తెలియదా అనుకుంది. తల వెంట్రుకలతో వేసి కాళ్ళు తుడుస్తాం. ఆమేన్. మాట్లాడే వాళ్ళందరూ నోరులు ఉంచాలంటే వాళ్ళకి సమాధానం చెప్పొద్దు. మీరు మీ భక్తి మీరు చేయండి, మీ ప్రార్థన మీరు చేయండి, మీ పరిచయం మీరు చేయండి, అంతే. ఆమె పట్టించుకుంటే ఈరోజు మరియ గురించి మనం నేర్చుకునే వాళ్ళమే కాదు, ఆమె గురించి చెప్పుకునే వాళ్ళమే కాదు. యూదా ఇట్ అన్నాడు, ప్రభువా చూడు అని సంగతి చూడు, నిన్ను ఏం చేస్తావు నీకు తెలియదా? నువ్వు మాట్లాడవేంది, నోరు తెరవా? నీకేగా నేను అత్తరు పోసేది. ఈ వద్దు ఓవరాక్షన్, నీకేగా నో. నువ్వు చేసే దేవుని కొరకు నిన్ను ఎవరికి గుర్తించాల్సిన అవసరం లేదు. యేసయ్య కూడా అందరి ముందు మరియా ఇంత మంచి పని చేస్తుంటే నీకు బుద్ధి లేదారా యూదా అని తిట్టాలనా? తిట్టాలి అన్నట్టుందా ఆమె? లేదు. కంప్లైంట్ కూడా లేదు. నా గురించి పొగడకపోయినా నష్టం లేదు, నన్ను విమర్శించినా నష్టం లేదు. నన్ను తిట్టని పొగడిని నేను చేసేది చేస్తా. ఆమేన్. నేను యేసయ్య కొరకు బ్రతుకుతా, యేసయ్య కొరకు సేవ చేస్తా, యేసయ్యని ఘనపరుస్తా, ఆయన సంతోషపరుస్తా అనుకోవాలి సంగమా. అలా అనుకున్న రోజే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. లేదు ఇక కోడి అడ్డం వచ్చినా, పిల్లి అడ్డం వచ్చినా, కుక్క అడ్డం వచ్చినా, ఇక తుమ్మినా, ఏదో అంటారు కదా, దగ్గినా, ఏదైనా నీకు తప్పులు పట్టినావంటే నువ్వు జీవితంలో దేవుళ్ళు ఎదగలేవు. అన్ని ఆటంకాలే ఉంటాయి నీ జీవితంలో. నేను ఎప్పుడో చదువుకొని పోదును. మరి తెలుసా, నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురైన శత్రుత్వము, ఎదురైన సాతాను ప్రభావం, ఎదురైన కరువు పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి తెలుసా? బతికితే క్రీస్తే, చావైతే లాభం. ఆమేన్. చేస్తే దేవుని సేవే, దేవుని కొరకు బ్రతకాలి. చివరికి ఒకటి చెప్పి ముగిస్తాను. 4వది, కేవలము మరియ తనలోని ప్రేమ మూలంగా మాత్రమే ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఆమె క్రీస్తుకు విలువైన దాన్ని అర్పించింది. అంటే స్వార్థము ఏమి చూసుకోలేదు, నేను ఇంత చేస్తే నాకు ఏమొస్తుంది అని ఆమె ఆలోచించుకోలేదు. కేవలం దేవుణ్ణి ప్రేమిస్తుంది గనక ఆ ప్రేమ మూలంగానే మరియ అంత ఖరీదైన దాన్ని యేసు పాదాల మీద పోసింది. అది శిష్యులకు నచ్చలేదు, మరి ముఖ్యంగా ఇస్కరియోతు యూదాకు నచ్చలేదు. ఓకేనా? చివరిగా యూదా ఇలా కావడానికి కారణం ఏంటి అంటే, కేవలము స్వార్థపూరితంగా. ఓకేనా? యూదా డబ్బును కూడబెట్టడం, స్వార్థానికి వాడటం యూదాకు బాగా తెలుసు.
4 విషయాలు రాసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు ఏది ఇచ్చినా, అపోస్తలులంతా యేసుప్రభు వారు గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎవరు ఏది ఇచ్చినా ఎక్కడికి వస్తుంది? అక్కడికి వస్తుంది కదా, సంచిలోకి, ఆయన దగ్గరికి వస్తుంది. అయితే శిష్యులు కూడా నమ్మారు, గుడ్డిగా శిష్యులు కూడా నమ్మారు. యూదా మారాడులే, ఒకప్పుడు బరబ్బతో కలిసి బందిపోటు దొంగతో కలిసి ఉండేవాడు, చెడు సాహసం చేసేవాడు. యేసుప్రభు పిలిచిన తర్వాత శిష్యులో చేరాడు. అయితే మారాడు, యూదా మారిండు, ఈయన బ్రతుకు మారిందిలే అనుకున్నారు వాళ్ళు కూడా. అనుకొని ఏం చేశారు? నేరుగా సంచి ఆయనకి ఇచ్చేశారు. వచ్చిందల్లా కూడా సంచిలోకి రావాలి అంతే. అసలు యేసుప్రభు కూడా ఒక విధంగా చెప్పాలంటే అది తినొద్దు, తిండి కూడా పెట్టొద్దు ఆయనకి తిండి కూడా పెట్టద్దు. ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వండి, ఇందులో వేద్దాం, ఆయన పెట్టొద్దు అంటే యేసుప్రభు కూడా ఆకలితో చావాలంతే. అది యూదా బాధ. ఆయన పెట్టొద్దు, సేవకులకు పెట్టొద్దు, ఆకలితో చచ్చినేయలేదు, అడక్క తినేలేదు. మనం ఆయన గురించి పట్టించుకోవద్దు. మనకు మాత్రం ఎక్కడ రావాలి? సంచిలోకి రావాలి. యేసుప్రభు ఏమైపోయినా లేదు, శిష్యులు ఏమైపోయినా లేదు, సంచిలో. స్వార్థంతో ధనం కూడబెట్టడం యూదాకు బాగా తెలుసు. రెండోది ఏంటంటే దాన్ని తన స్వార్థం కోసం వాడడం కూడా బాగా తెలుసు. తన స్వార్థం కోసం వాడతాడు అంతే. అంతకు మించి యేసు ప్రభుని సంతోష పెట్టడానికి పైసా, అక్కడున్న అవసరాలు తీర్చబడడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి పేదలను అడ్డు పెట్టాడు అంతే. బీదలకు ఇవ్వచ్చు కదా, అంత విలువైంది, అంత డబ్బు బీదలకు ఇవ్వచ్చు కదా. నో, అసలు నిజంగా బీదల మీద ప్రేమ ఉండి కాదు, బీదలకి పంచిపెట్టడానికి కాదు, బీదలను అడ్డు పెట్టాడు అంతే. అది ఎక్కడ రావాలి? సంచిలో రావడానికి బీదలను వాడుకున్నాడు. జస్ట్ అలా వాడుకోరా లోకంలో అలా వాడుకుంటారు. మైండ్ గేమ్ ఆడతారు, మైండ్ గేమ్. నాకు తెలుసు, దేవుడు నాకు చాలా విషయాలు నాకు అర్థమైంది. లోకంలో ఎవరితో మాట్లాడినా ధనాపేక్షను కప్పిపుచ్చే మాటలు మాట్లాడతారు, వేషధారణ. అంటే లోపల ఉన్నది ఒకటి, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి పైకి చెప్పేది మాత్రం ఒకటి. మనం చాలా అలర్ట్ కావాలి. సాతాను చాలా యుక్తిపరుడు, మనల్ని వాడుకుంటాడు. మనల్ని దేవునికి విరోధులుగా మార్చడం సాతానుకు బాగా తెలుసు. నువ్వు దేవుని బిడ్డవో, నిన్ను దేవునికి వ్యతిరేకంగా మార్చే పని సాతాను చేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అలా చేస్తూ వచ్చాడు కనుక యూదాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎన్ని సంవత్సరాల్లో, ఆ 3.5 సంవత్సరం ఎన్నిసార్లు, ఎంత డబ్బు ఆయనకు వచ్చి ఉండొచ్చు, ఎంతమంది ఇచ్చి ఉండొచ్చు, సంచులకు ఎంతో వచ్చింది, ఎన్నో వేల రూపాయలు దొంగిలించి వచ్చాడని వాక్యం ఉంది. కానీ ఎంత కమ్మాడు యేసుప్రభుని? ఇంత చీప్ గా. అంటే ఇది కక్కుర్తి కదా? కక్కుర్తి చూడండి. 30 వెండి నాణాలకు 30 రూపాయలు కూడా యేసయ్యను నమ్ముకోవడానికి కక్కుర్తి. అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అంతకు దిగజారుస్తుంది. తర్వాత ఏడ్చాడు, రొమ్ము కొట్టుకున్నాడు. అప్పటికి సిలువ వేశారు, 2 దొంగల మధ్య సిలువ వేశారు. రొమ్ము కొట్టుకున్నాడు, ఏడ్చాడు. పోయి మేము 30 వెండి నాకు వద్దు, నేను అనవసరం నా ప్రభువుని అప్పుడు ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు? ఏమన్నా చేసుకో యూదా, మాకు అవసరం లేదు. అయితే నీ పేరు మీద ఒక పొలం కొందామని కుమ్మరం అనే పొలం కొని ఆ యూదా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. పరదేశంలో పాతి పెట్టడానికి ఆ పొలం కొన్ని యూదా పేరు మీద రిజిస్ట్రేషన్. దేవాలయం విసిరేశాడు, 30 వెండి నాణాలు మందిరంలో విసిరేశాడు. అనవసరంగా ఈ డబ్బు కోసం నా ప్రభువుని నమ్ముకున్నాను, అప్పుడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఏడిస్తే ఏం లాభం? ముందు మార్చుకోవాలి కదా. లాభం లేదు, వాళ్ళు మేము తీసుకోం, మాకెందుకు అని చెప్పేసి పొలం కొని యూదా పేరు మీద చేశారు. ఇక అది తట్టుకోలేక ఇన్సల్ట్కి యూదా వెళ్ళి చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడు. ఏమైంది చివరికి? కాబట్టి యూదా చేసిన పని, మరియ చేసిన పని మీరు ఒక్కసారి విన్నారు కదా ఇంతసేపు, ఒకసారి మీరు ఆలోచించుకొని, దేవా మరియలాగా నిన్ను గణపరిచేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను సంతోషపెట్టేవారిగా మేము ఉండాలి. సేమ్ టైం సెకండ్ మనం 1 తిమోతి 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నాం. ఎక్కువగా వాక్యమందు, పరిచయ, విశ్వాసం, ఉపదేశమందు ప్రయాసపడే వారిని, పెద్దలను అనగా సంఘ కాపరులను ఏం చేయాలి? ఎక్కువైన సన్మానానికి పాత్రలుగా ఎంచాలి. దుఃఖ పెట్టొద్దు సేవకుని, సంతోష పెట్టండి. బ్రతికిన దినాల్లో, సేవ చేసిన దినాల్లో సేవకుని సంతోష పెడితే, ఆనందపరిస్తే, ఘనపరిస్తే, ప్రేమిస్తే, సేవకుని గౌరవిస్తే ఆయన దేవుని సేవలో ఉత్సాహంగా సేవ చేస్తాడు, సంతోషంగా.
మరియ గురించి చెప్పాడు, ఆమె నా పాతి పెట్టే దిన వరకు ఆమెను ఉంచుకొనియండి, దాన్ని నమ్మి బీదలకి ఏమని చెప్తారేంది? బీదలు ఎల్లప్పుడు ఉంటారు మీతో, నేను ఉంటానా? యేసే చెప్పాడు. ఆలోచించొద్దా? ఆయన చనిపోయే సిలువ వేయబడే దినాలు దగ్గర పడుతుంటే ఆయనతో ఉన్న శిష్యులకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచించారు. కాబట్టి సాతాను సంఘంలో ప్రవేశించాడు. ఈరోజు సంఘాన్ని లోకంలో కలిపి, లోకాన్ని సంఘంలో కలిపి, లోకాచారాలు సంఘంలో తీసుకొచ్చి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, వాక్యము నచ్చకుండా ఈ లోకంలో అనవసరమైన కార్యక్రమాలు చేస్తారు. క్రిస్మస్ పేరుతో వాక్యాన్ని పక్కన పెట్టి సాతాన్ని, దయ్యాన్ని సంతోషపెట్టే పనులు చేస్తున్నారు. కాబట్టి నేను క్రిస్మస్ కు వ్యతిరేకిని కాదు, కానీ క్రిస్మస్ అనే పేరు దేవునికి మహిమకరంగా క్రిస్మస్ జరిగితే, వాక్యానుసారంగా జరిగితే మంచిది. మొదటిగా మరేలాగా మనం ఉండి దేవుని గణపరుస్తాం, క్రిస్మస్ చేద్దాం, ఇంకేదైనా చేద్దాం. ఓకేనా? ఒకవేళ యూదలాగా అలాంటి బుద్ధి, అలాంటి స్వభావం మనకుండి మనం చేస్తే ఉపయోగం లేదు. చివరికి దేవుని నుంచి మనము దూరం అయిపోతాం. జాగ్రత్త పడదాం. మోకరించండి, తల ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను.